అనగనగా ఒక అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. అది చాలా పెద్దది, బలంగా ఉండేది. కాని దాని బలహీనత ఏమిటంటే దానికి చాలా భయం. అత్యంత పిరికిది. చిన్నపాటి శబ్దాలు వినిపించినా తను గజగజ వణికిపోయేది. ఒకరోజు అడవిలో చాలా పెద్ద తుఫాను వచ్చింది. భారీ వర్షం, భయంకరమైన గాలి వీయడం మొదలైంది. అడవిలోని జంతువులన్నీ భయంతో తమ నివాసాల నుండి బయటకు పరిగెత్తాయి. ఆ ఏనుగు తుఫాను శబ్దానికి, గాలికి తట్టుకోలేక గట్టిగా చెవులు మూసుకుని నిలబడింది. భయం ఎక్కువైన కొద్దీ అది తెలియకుండానే తన బలాన్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షం తుఫానుకు దాదాపుగా విరిగిపోయే స్థితిలో ఉంది. ఆ చెట్టు కింద ఒక చిన్న కుందేలు తన పిల్లలతో వణుకుతూ దాక్కుంది. ఏనుగు మనసులో భయం ఉన్నా కుందేలును రక్షించాలనే ఆలోచన దానికి వచ్చింది. పూర్తి భయంతో కళ్ళు మూసుకుని అది తన బలమంతటినీ ఉపయోగించి ఆ విరిగిపోతున్న చెట్టును తన తలతో ఆసరాగా నిలబెట్టింది. దాని బలం ముందు తుఫాను కూడా ఆ చెట్టును పూర్తిగా విరగ్గొట్టలేకపోయింది. తుఫాను తగ్గిన తర్వాత కుందేలు ఏనుగుకి కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడు ఏనుగుకు అర్థమైంది, తన భయాన్ని అధిగమించినప్పుడు తన బలాన్ని గుర్తించింది అని. ధైర్యంగా తన జీవనాన్ని కొనసాగించింది. అందరి మెప్పును పొందింది. నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ: ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలను అధిగమించినప్పుడు మనలోని అసలైన బలం బయటపడుతుంది.